క్వశ్చన్స్ ఉంటే ప్రధాన కార్యదర్శులు నేనేమో కపిలవాయి దిలీప్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ, నల్గొండ గ్రాడ్యుయేట్స్కి 2 టర్మ్స్ నేను ఎమ్మెల్సీగా ఉద్యమకాలంలో ఉన్నాను. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ మేము 2012 to 14 నడిపాం. అప్పుడు తెలంగాణలో అగ్రభాగాన ముందు భాగం నుండి పోరాటం చేస్తాం. విమలక్క మేమంతా మిలిటెంట్ పోరాటం చేస్తాం, టఫ్ అని ఆర్గనైజేషన్ పెట్టి ఆర్ఎల్డీ ద్వారా కూడా. అయితే ఎప్పుడైతే తెలంగాణ కళ సాకారమైందో కొద్దిగా స్తబ్దతకు వెళ్ళిపోయాం. ఎందుకంటే అప్పుడు అందరు కలిసి చేసిన సకల జనుల పోరాటం వల్ల తెలంగాణ సాధించుకున్నాం. ప్లస్ అధికారం అన్నది టీఆర్ఎస్కి వచ్చింది. సరే, మన కళ సాకారం అవుతాయి, సామాజిక తెలంగాణ ఏర్పడుతుంది, అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయనుకుంటే అన్ఫార్చునేట్లీ అది ఒక కుటుంబ పాలన, ధృతరాష్ట్ర పాలన, అవినీతి పరిపాలన అయింది తప్ప మనం అనుకున్న తెలంగాణ కాదు. అది కేవలం భౌగోళిక తెలంగాణ ఏర్పడ్డది తప్ప సామాజిక తెలంగాణ ఏర్పడలేదు. తర్వాత కాంగ్రెస్ రావాలని నేను కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయినా. నేను, కోమటిరెడ్డి రాజగోపాల్, వివేక్, ఇట్లాంటి వాళ్ళందరం, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మేమందరం కూడా ఇక బీజేపీతో సాధ్యపడదు, బీజేపీలో ఉన్నాం, సాధ్యపడదు. ఎందుకంటే అప్పుడు బండి సంజయ్ని అకారణంగా పదవి నుంచి తప్పించారు. లేదా అప్పుడు ఒక ఊపు ఉండే, బీజేపీ అసలు అధికారంలోకి వస్తామన్నంత ఊపు ఉండే, అది కొలాప్స్ అయింది. ఎవరు మరి ఆ దొర సంగతి మాకు తెలిసినంత ఎవరికి తెలియదు. నేను ఆయన దగ్గర పనిచేసిన ప్రైవేట్ సెక్రటరీ. సో ఆయన దుష్టుడు దుర్మార్గుడు అని 2009లో చెప్పినాడు, ఎవరు పట్టించుకోలేదు. ప్రజలకు అర్థం కావడానికి చాలా టైం పట్టింది. సరే, ఆ తర్వాత ఒక ఎమర్జీ అయ్యాడు రేవంత్ రెడ్డి. ఎమర్జీ అయ్యి ఆయన మేమందరం కూడా సహకరించాం. రకరకాల కారణాలతో ఆ దొర పాలన అంతమై ఈరోజు కాంగ్రెస్ పాలన వచ్చింది. అన్ఫార్చునేట్లీ అప్పుడు ఒక కుటుంబమే దోపిడీ చేస్తుంది అనుకుంటే ఇప్పుడు ఊరికి 6 తయారైంది. దోపిడీ తప్ప మరేం మిగలట్లేదు. పోనీ డబ్బులున్నాయా ప్రభుత్వం దగ్గర అంటే సీఎంఏ చెప్తున్నాడు, నా దగ్గర రూపాయి లేదు, నన్ను చూస్తే చెప్పులు దొంగలు చూసినట్టు చూస్తున్నారు, నన్ను కావాలంటే కూసుకు తినమంటాడు. అంటే ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలే. సో ఈ రోజున్నటువంటి పరిస్థితి లోపల ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ కలిపి 90% ఉన్నారు. మరి ఇన్నేళ్లలో రాజ్యాధికారం వీళ్ళ చేతికి రాకపోవడానికి, వీళ్ళ లోపల ఐక్యత లేకపోవడానికి కారణం. సో నేను వీరి ఐక్యత కోసం ఒక సామాజిక చైతన్య రథయాత్ర మొదలుపెట్టాను. సౌత్ తెలంగాణ అంతా తిరిగిన, ఇవాళ నిజామాబాద్ మార్నింగ్ పోయినా, ఇప్పుడు కరీంనగర్ పోతున్నా, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన, ఇక్కడి నుంచి మంచిర్యాల, అదేవిధంగా ఆసిఫాబాదు, ఈ నార్త్ తెలంగాణ కూడా తిరిగి ఈ చైతన్యం అంటే ఈ ఓట్లు అన్నది చీలిపోకూడదు. కరెక్ట్ ఎలక్షన్స్ రాగానే పార్టీల పరంగా చీలిపోతున్నారు. అలాగనే మళ్ళీ ఈ 15%కి అధికారం వస్తుంది. వీళ్ళు పోయి అధికారం తెచ్చుకొని సామాజిక తెలంగాణ కోసం పాటుపడతారంటే మనం సంతోషించాం. అట్లా లేదు, అది దోపిడీ దొరల తెలంగాణ అవుతుంది ఎప్పుడు చూసినా. కాబట్టి మేము కూడా స్థానిక సంస్థల్లో మళ్ళీ ఇప్పుడు నిలబడ్డాం. మేము ఒక 3 సర్పంచ్ గెలిపించాం, ఎవరితో అలయన్స్ లేకుండా. 2 కార్పొరేటర్లు మా బీఫారాల మీద గెలిపించాం. ఇప్పుడు మాకు బీజేపీతో అలయన్స్ ఉంది. సో బీజేపీ అలయన్స్తో ఈ కొత్తగా మాకు కూడా కొన్ని సీట్లు కేటాయిస్తారు. కాబట్టి మేము యువకులను ఆహ్వానిస్తున్నాం. ఏ యువకులైతే రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వస్తే వాళ్ళకి మేము అన్ని వనరులు సమకూరుస్తున్నాం. అంటే ఓటుకు డబ్బులు ఇవ్వం, కానీ వాల్ రైటింగ్ కావచ్చు, కరపత్రాలు కావచ్చు, లేకపోతే కండువాలు కావచ్చు, మెటీరియల్స్ అన్నీ ఇచ్చి మా రిక్వెస్ట్ అంటే వాళ్ళు ఇల్లు తిరిగి ఓట్లు వేయించుకొని స్థానిక సంస్థల్లో అధికారాన్ని ముందు చేపట్టాలి. మీరు అన్ని పార్టీలు ట్రై చేయండి. మీకు సీట్లు రావాలనుకోండి, మేము ఉన్నాం, రాష్ట్రీయ లోక్దళ్ మీకు సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దీంతో మేము చైతన్యపరిచయం కోసం, ఈ చైతన్యం కోసం తిరుగుతున్నాం. యాక్చువల్లీ నేను బ్రాహ్మణ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ కూడా నీకెందుకని మీరు అనొచ్చు. కానీ నేను అసలు ఎమ్మెల్యేగా పోటీ తెలుసుకోలే, ఎంపీ తెలుసుకోలే. కేవలం ఈ జాతుల చైతన్యపరిచి వీళ్ళకు అధికారం తీసుకొచ్చే ప్రయత్నం. మన దగ్గర టాప్ మావోయిస్ట్ లీడర్స్ ఉన్నారు. జీవితకాలం అంతా వాళ్ళు సమసమాజం కోసం నిర్మాణం చేశారు. వరవరరావు కావచ్చు, హరగోపాల్ కావచ్చు, శంకరన్ కావచ్చు, లేకపోతే మల్లోజులు కావచ్చు, రామకృష్ణ కావచ్చు, వీళ్ళంతా బ్రాహ్మణ్సే. అది కులం అన్నది సమసమాజం ఆశించడానికి అడ్డం కాదు. కాబట్టి మా ఆశయం అది. నేను 1969 యాజిటేషన్లో ఇక్కడ తెలంగాణలో నేను తొలిదశ ఉద్యమంలో పాల్గొన్నా. ఒకరోజు జైలు పోయినా, లాఠీ దెబ్బలు తిన్నా. ఆ స్ఫూర్తితో 10 సంవత్సరాల డిఎఫ్ఓ ఉద్యమానికి రాజీనామా చేశాను. మళ్ళీ దశ ఉద్యమంలో 17 సార్లు జైలు పోయినా. ఇవన్నీ కూడా ఒక స్పిరిట్, మన తెలంగాణ మనకు ఉండాలి, మన ఉద్యోగాలు, మన నీళ్లు, మన నిధులు మనకే అని. అది జరగనప్పుడు అరే ఎట్లా అనేటువంటి ఒక తపన, ఒక యావ, దీంతో ఈరోజు మళ్ళీ మేము రాష్ట్రీయ లోక్దళ్ని పునరుద్ధరించాం. అందులో భాగంగానే ఈరోజు నేను
జైత్యాల కూడా వచ్చా. ఈ జైత్యాల మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా. ఒక పాలిటిక్సే కాదు, మేము ఎవ్రీ 2 monthsకి ఒక జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాం. మీ ద్వారా నేను యువకు అప్పీల్ చేస్తున్నా. ఇప్పటికి 10 జాబ్ మేళాలు పెట్టాను, ఫ్రీ వాకిన్ ఇంటర్వ్యూస్. అంటే ఒకరోజు మీరు వస్తే నేను అనౌన్స్ చేసిన ప్రకారం మీరు కనుక పార్టిసిపేట్ అవుతే 100 కంపెనీలు తీసుకొస్తాం, ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వ కంపెనీలు కూడా. ఇటీవల మా కేంద్ర మంత్రి ఎవరైతే మా జాతీయ అధ్యక్షుడు ఉన్నాడో అజిత్ సింగ్ గారి కొడుకు, అజిత్ సింగ్ గారి పార్టీ ఎదురుకు నడిపింది, ఆయన కోవిడ్ టైంలో చనిపోయాడు. ఆయన కొడుకు జయంత్ చౌదరి, ఆ జయంత్ చౌదరి గారు ఇప్పుడు మనకు స్కిల్ మంత్రి దేశానికి. ఆయన ఆధ్వర్యంలో ఆయన సహకారంతో మొన్న మేము హైదరాబాద్ లా కాలేజీలో జాబ్ మేళా పెడితే 5,000 మంది పిల్లలు వచ్చారు, నిరుద్యోగులు 5,000 మంది. అందులో సాయంత్రం కల్లా 2,300 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. అది సరిపోవు, 28 లక్షల మంది పిల్లలు ఖాళీలో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయట్లే. స్కిల్ యూనివర్సిటీ అన్నాడు, ఇంకేదో అన్నాడు సీఎం, మాటలు తప్ప ₹1 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయనకి ఇచ్చింది లేదు, ఈయన తెచ్చింది లేదు. ఏ ఒక్క బ్యాచ్ కూడా అక్కడి నుంచి శిక్షణ పొంది బయటికి రాలి. అయితే మొన్న మా వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ కంపెనీతో టైప్ అయ్యి దాంట్లో స్టైఫండ్ 3 నెలల కోర్సు, 6 నెలల కోర్సు, 1 year కోర్సుకు 10,000 స్టైఫండ్ ఇచ్చుకుంటూ అదే కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చే పద్ధతిలో ఆఫర్ లెటర్స్ ఇచ్చారు. అది మామూలు విషయం కాదు, 2,300. అట్లా మేము ప్రతి 2 నెలలకు ఒకసారి జాబ్ మేళా పెడతాం. అతి త్వరలో ఈ జైత్యాల్లో పెడతా, కరీంనగర్లో పెడతా, అదేవిధంగా వరంగల్లో పెడతా. నెక్స్ట్ మాది December 14th మీరు ఇది రాయాలి. December 14th కొత్తగూడెంలో ఉంది, హైదరాబాద్లో అయిపోయింది, కొత్తగూడెంలో పెడుతున్నాం. నెక్స్ట్ వరంగల్కి వస్తాం, అట్లా కరీంనగర్కి వస్తాం, జగిత్యాలకు వస్తాం, ఇట్లా మేము నిజామాబాద్ పోతాం. అయితే ఒక్క పాలిటిక్సే కాకుండా ఈ పిల్లలకి ఏదైనా ఉపయోగపడాలి, మన వాళ్ళకి ఉద్యోగాలు రావాలి. మాకు అవకాశం ఉంది, స్కిల్ మంత్రి మావాడు కాబట్టి ఈ ఉద్యోగ అవకాశాలు కూడా నేను కల్పించడానికి కూడా కృషి చేస్తున్నాం. ఒకటి, యువత రాజకీయాల్లోకి రావాలి, అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాలి. రెండవది, వాళ్ళు ఉపాధి శిక్షణ పొందాలి, లైఫ్లో సెటిల్ కావాలి. తెలంగాణకు అంతకుమించి ఏముంది. సో ఇదొక ఆస్పెక్ట్తో ఈరోజు ఈ చైతన్య యాత్ర చేస్తూ మాకు లక్ష్యం అని ఒక ఛానల్, నేను కూడా మీతో కలిసిపోయాను, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను, వాకిన్ ఇంటర్వ్యూ లాగానో. అందులో మీరు కనుక క్లిక్ చేస్తే ఏ జాబ్ మేళా ఎక్కడుందో, ఏ జిల్లా వాడు ఎక్కడికైనా పోవచ్చు, ఆ జాబ్ మేళాలో పార్టిసిపేట్ కావచ్చు. లక్ష్యం యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఆ వివరాలు ఉంటాయి, జాబ్ మేళాలు ఎప్పుడెప్పుడు పెడుతున్నాం. అందుకే మేము చెప్తున్నాం December 14th అనేది నెక్స్ట్ జాబ్ మేళా నాది. ఎక్కడ అంటే కొత్తగూడెం, ఎవరైనా పోవచ్చు, తెలంగాణ అంతా కూడా పార్టిసిపేట్ కావచ్చు. అక్కడ కూడా 100 కంపెనీలు ఉంటాయి, స్కిల్ కంపెనీలు ఉంటాయి. తద్వారా మేము ఇచ్చే అవకాశాలు, రాజకీయ అవకాశం కానీ, లేదా ఉద్యోగ అవకాశాలు కానీ, శిక్షణ అవకాశాలు కానీ, ఇవి తెలంగాణ యువకులు వీలైనంత వరకు వాడుకోవాలన్నది నా ఆకాంక్ష. ఎందుకంటే 2 సార్లు పాపం తెలంగాణ ఉద్యమ కాలంలో 91% ఓట్లేసి గెలిపించారు. 91 అత్యధిక మెజార్టీతో గెలిచాను ఎమ్మెల్సీగా. అప్పుడంతా పోరాటమే సరిపోయేది, కొట్లాట. సో వీళ్లకు మళ్ళీ ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలి సొసైటీకి, ఈ పిల్లలకి అనేటువంటి ఒక తపన. అప్పుడు కూడా ఇప్పటివరకు కూడా ఉద్యోగాలు ఉన్నారు. అప్పుడు నాకు ఓటు వేసినట్టు ఇప్పుడు కూడా ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడు. సో అది క్రమక్రమంగా సమాజంలో నిరుద్యోగం అనేది లేకుండా ఉండాలని ఒక ఆకాంక్ష. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకునే యావలో ఉన్నారు తప్ప తెలంగాణకు సేవ చేసే యావలో లేరు. కాబట్టి మనం కూడా మన గురించి ఆలోచించుకుంటూ అవినీతి రహిత సమాజ నిర్మాణం చేయాలని నా యొక్క ఆకాంక్ష. ఈ ద్వారా నేను అప్పీల్ చేస్తున్న యువత, ఇటు రాజకీయ అవకాశాలు మా పార్టీ ద్వారా వాడుకోండి. రెండోది, ఉపాధి శిక్షణ అవకాశాలు కూడా